జై శ్రీకృష్ణ. ఈరోజు కూర గుత్తి వంకాయ కూర. అసలైన అచ్చమైన గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా వంకాయని 4 ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి ఈ విధంగా. దాని తర్వాత బాండీ పెట్టుకుని నూనె వేసుకోవాలి. 4 స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల శనగపప్పు వేయాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, అర స్పూన్ మెంతులు, 8 నుంచి 10 వరకు ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి, చిటికెడు ఇంగువ వేసుకుని గోధుమ రంగులో ఎర్రగా అయ్యేలాగా వేపుకోవాలి. తర్వాత మిక్సీలో ఉప్పు కల్లుప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదు, కొంచెం గరుకుగా ఉండేలాగా పట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వంకాయలో కట్ చేసుకున్న వంకాయల్లో పెట్టి స్టఫింగ్ కింద తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇలా తయారైన స్టఫింగ్ పెట్టిన వంకాయలన్నిటినీ వేడి నూనెలో వేయించుకోవాలి. ముక్కలు విడిపోకుండా వేయాలంటే ఒక్కొక్కటిగా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టఫింగ్ పెట్టగా మిగిలిన మిశ్రమాన్ని కూడా అందులో వేసుకుని కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. కలిపేటప్పుడు మరీ పైనుంచి కింద కలపకుండా నెమ్మదిగా కలుపుకోవాలి, ముక్కలు విడిపోతాయి లేదంటే. తర్వాత మూత పెట్టి ఒక గ్లాస్ వాటర్ దాని మీద వేస్తే త్వరగా ఉడుకుతుంది. ఈ విధంగా కనిపిస్తుంది, నూనె పైకి తేలుతుంది మనకి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత నూనె అంతా తేలి ఉడికిన తర్వాత ఒక గ్లాస్ పాలు వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత జీడిపప్పులు వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీని వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలుపుకుని తింటే ఎమ్మీగా ఉంటుంది.